అందరికీ నమస్కారం. రోజు రోజుకి మనిషి టేస్ట్ మారుతోంది. ఎంత మారిపోతుంది అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒక గోంగూర విడిగాను మటన్ విడిగాను తినేవారు. తర్వాత మటన్ గోంగూర ఇట్లా. ఇప్పుడు అది లేటెస్ట్గా వచ్చేటప్పటికి హాట్ కాఫీ విత్ ఐస్ క్రీమ్, వేడి వేడి కాఫీలోను ఇంత ఐస్ క్రీమ్ వేసి తినడం. దట్స్ లేటెస్ట్, దట్స్ అవర్ టేస్ట్. ఎవ్రీ డే వీఆర్ చేంజింగ్. మనకి నిన్న నచ్చదో, రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఇవాళ మాత్రం కొత్త రుచితో ఆస్వాదించాలి, కొత్త రుచితో ఎంజాయ్ చేయాలి. ఇది మన కోరిక. ఆ కోరికకి ఎంటర్టైన్మెంట్కి వస్తే దానికి ఆన్సర్ ఇది. ఈ ఆన్సర్లో గొప్ప సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఇక్కడే మన ముందు ఉన్నారు. గంగా సినిమాతో బెల్లంకొండ సురేష్ గారు, వెరీ లేటెస్ట్. అలాగే అంతకుముందు మారుతి చేసినటువంటి ప్రయోగం, అది కూడా పెద్ద హిట్. అది ప్రేమ కథా చిత్రం. అంటే భయంలో, అంటే వేడి కాఫీలో నవ్వున కలిపారు, కామెడీ అంటే ఐస్ క్రీమ్ కలిపారు అన్నమాట. ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలని, కొత్త ప్రయోగాలని కామెడీతో కలిపేసి కనుక రంగరించి అందిస్తే జనం రిసీవ్ చేసుకుంటున్నారనేటటువంటిది వాస్తవం. అది మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేసామన్నది ఒకటే క్వశ్చన్ తప్ప ఆన్సర్ మాత్రం ఎప్పుడు ఆల్వేస్ సక్సెస్ఫుల్గా రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర, జేబులో డబ్బులతో మనకి ఇవ్వడానికి సిద్ధంగా. సో అటువంటి ప్రయత్నం చేయడానికి కిరణ్ గారు చాలా కష్టపడి చేశారు ఈ సినిమాకి. నాకు బాగా తెలుసు ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి తపన ఉంది. ఏదైనా సరే బాగా చేయాలి, బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. మరి ఇది ఎంత బాగా చేశారో చూడాలి. ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ఇందాకే విన్నాను సముద్ర గారు చెప్తుంటే, కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే చిన్నప్పుడు మనకి బొమ్మల పుస్తకాలు ఉంటాయి, చిన్న చిన్నగా మనం ఆడుతూ ఉంటాము. బొమ్మ వచ్చిందా లేదా, రాలేదు. బొమ్మ వచ్చిందా లేదా, రాలేదు. అయ్యో ఏంటి ఇప్పటికి వస్తుంది ఈ వారపత్రికలో మనం తిరిగేస్తూ ఉంటే బొమ్మలో. ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. బట్ ప్రొడ్యూసర్లకు వస్తే ఇట్స్ ఏ కాస్ట్ మ్యాటర్. నవ్వు వచ్చిందా లేదా, రాలేదు. అయితే ఏం చేయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి. మళ్ళీ నవ్వు వచ్చిందా లేదా, రాలేదు, మళ్ళీ ఖర్చు పెట్టాలి. అంటే ఎక్కడ వెనకాడకుండా ఈసారి నవ్వు వచ్చిందా లేదా, గొళ్ళు నవ్వారు, అబ్బా అయితే అయింది కానీ ఖర్చు, నవ్వు బలే వచ్చింది అలా. కానీ ఈ నవ్వు బలే వచ్చింది ఒకటే పెట్టుబడి తప్ప ఆ వెనకాల ఎంత ఖర్చు అయింది అన్నదే మనకు అవసరం లేని విషయం. మనకు కావాల్సింది నవ్వు. ఆ నవ్వు కనుక రేపొద్దున స్క్రీన్ మీద పండితే అప్పుడు ఇస్తాను డబ్బులు మనం. అప్పటి వరకు మనం ఒక్క పైసా కూడా ఇవ్వం. దానికి సాహసం చేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఈ సినిమా ద్వారా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శ్రీ పోరాడుతూనే ఉన్నాడు. మరి యుద్ధ వీరుడు అనమాట, నట వీరుడు. ఏదో ఒక ప్రయత్నం, ఏదో ఒక రకమైన ప్రయత్నం సక్సెస్ 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 కోసం రెక్కలు చాచుకుంటూ ఎగురుతున్నాడు గగనంలో. ఎక్కడ వాళ్తాడో చూద్దాం. ఈ సినిమాతో సక్సెస్ అని రేపు థియేటర్లో ప్రేక్షకులు చప్పట్ల మధ్య వాళ్తాడో, ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాడో, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తాడో, అతను బాగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకి సంగీతం అందించినటువంటి శ్రీవసంత్ గారు, ఆయన సంగీతం మరి సౌండింగ్ రీ రికార్డింగ్ చూశాను. పాటలు అయితే నాకు తెలియదుగా, బట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అంటే జనానికి ఏది కావాలో అది ఇవ్వగలిగినటువంటి సమర్థుడు కనుక సక్సెస్ఫుల్గా మంచి మ్యూజిక్తో పాటు ఇవన్నీ ఎప్పుడైతే కలిసి మనకు ముందుకు వచ్చి హర్రర్తో పాటు భయపెడుతూ మనల్ని నవ్విస్తాయో డెఫినెట్గా సక్సెస్ అనేది దీని సొంతం అవుతుందని నా నమ్మకం. అందుకని సాహసం చేయరా డెబ్బక, చేశారు ఈ డెబ్బకులు అంచేత వారి సాహసం సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మంచి టైటిల్, సాహసం చేయరా డెంబక. ఒక కొత్త సంస్థ చలనచిత్ర రంగంలోకి వచ్చి ఒక సాహసోపేతంగా ఒక కమర్షియల్ సక్సెస్ సాధించాలనే తపనతోటి ఒక చక్కటి టీంని సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఉన్నాం. ఈ సినిమా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా నిష్ణాతులు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, సక్సెస్ సాధించిన వాళ్ళు. ఇంతమంది సపోర్ట్ తోటి ఒక మంచి సినిమాని చేయాలనే తపనతోటి ఇందా కృష్ణారెడ్డి గారు చెప్పారు, సముద్ర గారు చెప్పారండి, నేను కూడా విన్నాను అప్పుడు. సో ఈ క్వాలిటీ కోసం ఎంత తాపత్రయపడ్డారు, మళ్ళీ మళ్ళీ ఎంత కృషి చేశారు. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం కావాలో అది ఇవ్వడం కోసం పరిపూర్ణంగా రెడీ చేసుకున్న తర్వాతనే పబ్లిసిటీ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంత హోంవర్క్ చేసినప్పుడు డెఫినెట్గా కూడా విజయం సాధించడం తథ్యం.
టైటిల్లోనే ఒక వాళ్ళకి వాళ్ళు స్ఫూర్తి కలిగించుకునేలాగా సాహసం చేరా డెంబక అనేది తమను ఉద్దేశించి తమే పెట్టుకున్నట్టుంది. ఆ సాహసం చేశారు, డెఫినెట్గా విజయం సాధిస్తారు. విజయం సాధించాలని ఈ నిర్మాత సుబ్బారెడ్డి గారిని, డైరెక్టర్ కిరణ్ గారిని, హీరో శ్రీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహసం చేయరా డింబక టీజర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా తీసినటువంటి సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ కిరణ్, హీరో శ్రీ, వసంత్, మేమంతా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వీళ్ళు సినిమా స్టార్ట్ చేసి సినిమా పూర్తయ్యే వరకు కూడా నాకు అసలు తెలియదు, ఎవరూ చెప్పలే. ఎందుకంటే సినిమా తీసి పూర్తి చేసి చూపించాలన్నదే ఉద్దేశం. అట్లాగా వీళ్ళు సినిమా పూర్తి చేసి రెడీ చేసి చూపించారనమాట. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి హర్రర్ కామెడీలు ఎంత మంచి సక్సెస్ అవుతున్నాయో అంత మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ సినిమా మొత్తం చూసి ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని, డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని మేము అందరం కలిసి చూసి మళ్ళీ ఈ సినిమాలో కొంత కరెక్షన్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఖర్చు పెట్టి వాళ్ళు నలుగురు కష్టపడి మళ్ళీ సినిమాని మళ్ళీ షూట్ చేసి మళ్ళీ సెన్సార్ చేశారు. ఇప్పుడు సంతృప్తిగా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఒక మంచి హిట్ సినిమా మా టీం నుంచి వస్తుందని చెప్పేసి. అంత సంతోషంగా ఉంది. ఈ సినిమా కొన్న వాళ్ళకి 100% రూపాయి వచ్చే సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ప్రతి వసంత్ అద్భుతంగా ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా చేశాడు. కిరణ్ అంటే ఇక నాకు తను రైటర్గా మారుతి దగ్గర చేసేటప్పటి నుంచి నాకు బాగా ఫ్రెండు. ఆ రోజు నుంచే డైరెక్షన్ చేయాలని మంచి ఈ రోజుల్లో సినిమా నుండి ప్రేమ కథా చిత్రం వీటన్నిటికీ బస్ స్టాండ్ ఇవన్నీ చేశాడు తను ఈ మధ్య రైటర్లు అందరూ సక్సెస్ అవుతున్నారు డైరెక్షన్ చేసి. ఆ కోవలో తను ఒక మంచి డైరెక్టర్గా ఎదుగుతాడని మనస్ఫూర్తిగా చెప్పగలను. అలాగే హీరో శ్రీ అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి హీరో. ఈ క్లైమాక్స్ చూస్తే చాలు ఆ శ్రీ లైఫ్లో ఈ సీన్ చాలు ఈ సినిమాకి అన్నంత గొప్పగా యాక్ట్ చేశాడు తను. అలాగే ఇక ఎంటైర్ టీంకి హమీద, కొత్త హీరోయిన్ సమత, హమీత, అలాగే జ్యోతి, వీళ్ళందరూ ఈ సినిమాలో అద్భుతంగా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేశారు. వీటన్నిటికన్నా కూడా ఇంకా అద్భుతంగా చెప్పాలంటే శంకర్, శకలాక శంకర్, అప్పారావు, వీళ్ళందరూ అద్భుతంగా కామెడీ చేశారు. ఈ మధ్యన వచ్చినటువంటి గంగా కానీ, ముని కానీ, ప్రేమ కథా చిత్రం కానివ్వండి, ఇట్లా ఈ కోవలో మళ్ళీ ఒక మంచి సక్సెస్ ఫిల్మ్గా ఇది నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా చెబుతూ వీళ్ళందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాహసం చేయరా డింబక అంటూ తన తొలి ప్రయత్నం శ్రీతో తీస్తున్న ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి ఆడియన్స్ దగ్గర మంచి రేటింగ్ తెచ్చుకుని పెద్ద విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శ్రీతో నేను సినిమా తీశాను, నాకు కూడా సక్సెస్ఫుల్గానే మార్కెట్ అయింది. శ్రీతో తీసిన ప్రతి సినిమా కూడా బాగుంది. ఫస్ట్ సినిమా ఈ రోజులు చాలా పెద్ద మార్కెట్ అయింది. అయితే ఈ సినిమాని గురించి ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. డైలీ మారుతున్న టేస్ట్ల గురించి. అది నేను కూడా చాలా, నాకు కూడా చాలా రేపు చేయబోయే సినిమాకి కూడా చాలా ఉదాహరణగా అనిపించింది. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సార్. నెక్స్ట్ చేసే సినిమాలు కూడా అలా కొత్తగా తీస్తేనే ఆడియన్స్ మనని చూస్తారు. సినిమాలో ఎప్పటికప్పుడు మార్పు అవసరం అనేది నా భావన. నేను అందుకనే చాలా ఇంట్రెస్ట్గా విన్నా మీ స్పీచ్. అవుతున్న తరుణంలో కొత్త ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ రెడ్డి కిరణ్ని డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గంగా, కాంచన, ముని, ప్రేమ కథా చిత్రం లాగానే ఈ సినిమా కూడా హారర్గా కామెడీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా పెద్ద హిట్. ప్రొడ్యూసర్కి డబ్బులను, డైరెక్టర్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోకి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆహ్వానం మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా సోదరులకు, ప్రేక్షకులు అందరికీ
నా వందనాలు. ముఖ్యంగా మేము చేసింది తొలి ప్రయత్నం చిన్న సినిమా అయినా కూడా పెద్ద మనసు చేసుకుని విచ్చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, సముద్ర గారు, డిఎస్ రావు గారు, బెల్లంకొండ సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే తొలి చిత్రం అయినా చిన్న చిత్రం అయినా సరే మా ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్లు, వాళ్ళు పెద్ద మనసు చేసుకుని ఈ చిత్రాన్ని వాళ్ళు వర్క్ చేయడానికి తీసుకొని వర్క్ చేసినందుకు వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను. మా హంసవాహిని టాకీస్ ద్వారా కిరణ్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాం. కిరణ్ నాకు ఇంతకుముందే ఫ్రెండు, అతను రైటర్గా తెలుసు అనమాట. అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ప్లస్ అతనిలో ఉన్న కసి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు స్టోరీ నేను వినలేదండి. స్టోరీ వినకుండా అతనికి మూవీ ఇచ్చేసాను. అలాగే నమ్మకంతో ఇచ్చినందుకు దానికి సరిపోయే విధంగానే ఆ చిత్రాన్ని నిర్మించాడు. సో రాబోయే రోజుల్లో మా హంసవాహిని టాకీస్ కొత్త ఫైరింగ్ ఉన్న డైరెక్టర్లందరికీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ బెల్లంకొండ సురేష్ గారు, శ్రీ అచ్చిరెడ్డి గారు, శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, మన సముద్ర గారు, డిఎస్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సాహసం చేయరా డింబక. యాక్చువల్గా ఈ టైటిల్ చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు నా దగ్గర కథ కూడా వినలేదండి. జస్ట్ ఒకే నమ్మకం, బాగా చేయగలుగుతాడు అని ఒక నమ్మకంతోనే ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగ్గట్టు నేను ఎక్కడ బొమ్మ చేయనండి. 100కి 200% ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తానండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. అట్లాగే నా టెక్నీషియన్స్ వసంత్ గారు కానీ, మన మార్తన్కి వెంకటేష్ గారు కానీ, యతిరాజ్ గారు కానీ, కొత్త డైరెక్టర్ నీకు మా సపోర్ట్ ఇప్పుడు ఉంటుందని చెప్పి నా వెన్నుంటే నాకు వర్క్ బాగా చేసి పెట్టారండి. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్ అండి. థ్యాంక్ యూ. పిలవగానే ఎప్పుడు ఇండస్ట్రీలో లక్కీ హ్యాండ్స్ అని చెప్పుకునే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వచ్చినందుకు, అండ్ డిఎస్ రావు గారు ఎప్పుడు నా వెల్ విషర్. నాకు ఎప్పుడు కూడా ఏ సినిమా చేస్తున్నా సరే ఏం శ్రీ ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు. అలాగా మళ్ళా చిన్న సినిమాలందరికీ అండగా ఉండే బెల్లంకొండ సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి పిలవగానే వచ్చినందుకు. ఇందాక సముద్ర గారు ఒకటి చెప్పారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, సినిమా చాలా బాగుంది అన్నీ చెప్పారు, కానీ సినిమా చూడగానే ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ చెక్ గుంటూరు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారన్న విషయం చెప్పలేదు ఆయన. చాలా థ్యాంక్స్ సార్. అంటే ఒక బిజినెస్గా స్టార్ట్ అయ్యి అంటే లైక్ సినిమా చూపించగానే మీరు అంత రెస్పాన్స్ అయినందుకు చాలా థ్యాంక్స్. అంటే ఎంత ఫ్రెండ్స్ అయినా సరే డబ్బుల దగ్గర ఉండదు కదా. అండ్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ కిరణ్, నేను ఒక రకంగా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి కారణం అయినే. అంటే నన్ను నా ఫస్ట్ సినిమా దర్శకుడి దగ్గర పరిచయం చేసినప్పుడు కానీ అన్నీ చేసింది కిరణ్ అన్నే ఫస్ట్. సో అప్పటి నుంచి కూడా ప్రతి సినిమాకి నాకు కథ చెప్తూ ఉంటారు. ఆయన ఏ కథ రాసుకున్నా సరే, శ్రీ ఇదిగో ఒక కథ రాసుకున్నాను ఒకసారి ఇನ್ನು అది ఇది అని చెప్తూ ఉంటారు. ఈ కథ చెప్పినప్పుడు కిరణ్ అన్న ఈ సినిమాకి నువ్వు డైరెక్షన్ చేసే, వద్దు మనకి వర్కౌట్ అవ్వట్లేదు వేరే వాళ్ళకి కథలు ఇస్తుంటే, నువ్వు ఈ కథ చేయాల్సిందే అని చెప్పి అనుకున్నాం. అలాగే వసంత్ అన్న ఈ మూవీకి అంటే లైక్ నేను, కిరణ్ అన్న, వసంత్ అన్న మేము ముగ్గురం చాలా వర్క్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసినప్పటి నుంచి, అండ్ తర్వాత ఎంఎస్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు ప్రొడ్యూసర్గా మేము నలుగురు ఒక సాహసం చేయబోతున్నాం అని అనుకొని సాహసం చేయరా డింబక అని టైటిల్ పెట్టడం జరిగింది యాక్చువల్గా ఈ సినిమాకి. ఆ ఫస్ట్ డేనే అనుకున్న రోజే మనం సాహసం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అదే ఆ టైటిల్ అలాగా వచ్చింది. అండ్ నిజంగా సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ హమీదా, సమత వీళ్ళు కూడా చాలా సపోర్టింగ్గా చాలా బాగా చేశారు. అండ్ జ్యోతి గారి సాంగ్ కూడా హైలైట్గా ఉండబోతుంది. అండ్ మీ అందరి సపోర్ట్, అంటే ఒక 1.5 year తర్వాత వస్తున్నాను, మళ్ళా మీడియా సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఈ సినిమా మట్టుకు పక్కా సక్సెస్, అది మట్టుకు గ్యారంటీగా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. ఇంకా ఆడియో ఫంక్షన్ కూడా ఉంది, దానికి కలుస్తాం. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. ఈరోజు సాహసం సైరా డింబక క్రిటికల్ ట్రైలర్ లాంచ్. సో చాలా బాగుంది ట్రైలర్. అండ్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కిరణ్ గారికి. నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు అండ్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్స్ టు డిఎస్ రావు గారు అండ్ అచ్చిరెడ్డి గారు, బెల్లంకొండ సురేష్ గారికి అండ్ సముద్ర గారికి.
కృష్ణ గారికి వచ్చినందుకని థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు దానికోసం. అండ్ మన సినిమా కూడా త్వరగానే రిలీజ్ అవబోతుంది. సో ట్రైలర్ ఎంత బాగా వచ్చింది, సినిమా కూడా అంత బాగా వచ్చింది. సో ట్రైలర్ కూడా లాంచ్ అయింది అండ్ ఆడియో రిలీజ్ కూడా త్వరగా రిలీజ్ అవబోతుంది. ఇక్కడ ఎలా వచ్చి సపోర్ట్ చేశారో అలానే ఆడియో రిలీజ్ కూడా వచ్చి సపోర్ట్ చేయండి అండ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Firstly, I would like to thank all the media members and all guests over here. నాకు ఈ ఫిలింలో మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ శ్రీ అండ్ హమీదా ఆల్సో. అండ్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉండాలని అండ్ ఈ ఫిలిం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ నమస్కారం. నేను ఈ మూవీలో సాహసం చేరా డింబక అనే సినిమా నాకు కాల్ వచ్చింది, వెళ్ళాను. సినిమా అంతా అయిపోయిందన్నారు. ఇందా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు బెటర్మెంట్ 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 అదే ప్రొడ్యూసర్ గారు చేశారు నాతో. సో ఐ వాజ్ ద లేట్ ఎంట్రీ ఇన్ ద మూవీ. కానీ సాంగ్ పెట్టి సీన్స్ పెట్టి నిజంగా చాలా బాగా వచ్చింది. ఈవెన్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. నన్ను చూశాక నా కోసం స్పెషల్ సాంగ్ ఒకటి యాడ్ చేసి షూట్ చేయడం జరిగిందనమాట. సో నేను ఎంటర్ అవ్వకుండా ముందే మూవీ అంతా అయిపోయింది కాబట్టి ఎనీవేస్ థియేటికల్ ట్రయలర్ ఇట్స్ రియల్లీ సక్సెస్ఫుల్. ఇక్కడ అందరూ వచ్చారు, అందరూ విష్ చేశారు. అలానే ఆడియో లాంచ్ మూవీ కూడా కంప్లీట్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలి, నేను కూడా చూడాలి అందరితో అని కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ద ఎంటైర్ క్రూ along with me all the best and thank you so much.